విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెంకటేష్ గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్. సార్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ పిచ్చెక్కేస్తుంది. దేనికంటే దేనికంటే చిన్నప్పుడు టెస్ట్ మ్యాచ్లు అంటే ఆస్ట్రేలియాతో సిరీస్ అంటే 4 గంటలకు అలారం పెట్టుకుని ఇంట్లో వాళ్ళు తిడుతున్నా కూడా పొద్దున్నే ఈ కలర్ టీవీలు ఇవి లేని రోజుల్లో ఛానల్స్ తిప్పుతూ సౌండ్ రాకుండా హర్ష బోగ్లే ప్రీ మ్యాచ్ షో నుంచి స్టార్ట్ చేసి నిజంగా అదొక ఎమోషన్ అండి. ఇండియాలో కూడా టెస్ట్ మ్యాచ్లు చూసేవాడిని కాదు చిన్నప్పుడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ అనగానే పొద్దున్నే లేచేవాడిని, అలారం లేకపోయినా. ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి, అప్పట్లో మనకి మీకు ఉంటుంది అలారం, క్విక్ అలారం ఉంటుంది. అవునవును, అది మాన్యువల్ గా దాని కీ ఇచ్చి అలారం వేయాలి. అది ఆఫ్ చేసి పడుకునేవాడిని, ఒక్కొక్కసారి నిద్రలో కూడా ఆన్ చేసేవాడిని. అది పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ రాకూడదు. అది మీ ఎక్స్పీరియన్స్. మా జనరేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మేము రేడియోలో వినేవాళ్ళం. రేడియోలో అలారం పెట్టుకుని 5 గంటలు లేచారు అంటారా. ఇప్పుడు మెల్బోర్న్ లో వాటిలో సిడ్నీలో ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అలారం పెట్టుకుని రేడియోలో పిక్చర్ కనబడదు, దానికోసం అదే పనిగా పెట్టుకొని విన్నాం. గోల్మాల్ అని ఒక సినిమా వచ్చింది, చాలా పాత సినిమా, అమల్ పాలేకర్ సినిమా. దాంట్లో అంటాడు హీరో, నన్ను పొద్దున్న వాళ్ళ సిస్టర్కి చెప్తాడు, నన్ను పొద్దున్న 5 గంటల లేపు ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ఉంది, దానికి నేను కామెంటరీ వినాలని చెప్పి. సో మేము ఆ జనరేషన్. తర్వాత కూడా నాకు టీవీ స్టార్ట్ అయిన తర్వాత కూడా నచ్చేది అంటే, మేము 10 o'clock ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ అంటే బాగుండేది. ఎందుకంటే చాలా మ్యాచ్లు ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. మామూలుగా ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు అంటే మీకు 10:30 స్టార్ట్ అవుతుంది, మొత్తం డే అంతా మిస్ అయిపోతాం ఆఫీస్కి వెళ్ళి. కానీ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లో మోస్ట్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్ చూసే అవకాశం ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియాలో మీకు విజువల్గా కూడా టెస్ట్ మ్యాచ్ చూడడానికి చాలా బాగుంటుంది. ప్రతి మ్యాచ్లో రిజల్ట్ వస్తుంది ఆల్మోస్ట్. ఆ బౌన్సీ ట్రాక్స్ ఉంటాయి, సో యాక్షన్ ఉంటుంది. ఎప్పుడు మీకు ఫ్లాట్ ట్రాక్స్ అట్లా ఏమి ఉండవు సాధారణంగా. సో అటు ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ అండ్ సంథింగ్ ఫర్ ద బ్యాటర్స్. ఇద్దరికి, బ్యాట్ కి బాల్ కి మధ్య ఒక మంచి సంఘర్షణ, మంచి బ్యాటిల్ అనేది ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ చూస్తాం. సో ఆల్వేస్ వి లుక్ ఫార్వర్డ్ టు టెస్ట్ సిరీస్ ఇన్ ఆస్ట్రేలియా. 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ అనగానే నాకు ఇంకొక పీడకల కూడా వెంటాడు. 1992, 30 సంవత్సరాలు, 32 సంవత్సరాల క్రితం జరిగింది మనం ఆస్ట్రేలియాలో 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్. ఈ 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటాయంటే, బాగా ఆడితే బాగానే ఉంటాయి, పొరపాటున ఎక్కడైనా మనకి తేడా కొట్టిందంటే ఇంకా ప్రతి టెస్ట్ మ్యాచ్ ఇంకా మంచి స్పీడ్ గా అదే రిజల్ట్ వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైపోతుందా సిరీస్ అన్నట్టుగానే ఆడతారు ప్లేయర్స్ కూడా. 1992 టెస్ట్ సిరీస్ ఒకసారి నేను చూశాను సార్. అంటే అప్పటి స్క్వాడ్ 6 ప్లేయర్స్ అప్పట్లో: కపిల్ దేవ్, వెంక్ సర్కార్, శ్రీకాంత్, రవిశాస్త్రి, మనోజ్ ప్రభాకర్, కిరణ్ మోరే. 6 టీంలో 6 ప్లేయర్స్ ఫార్ ఎండ్ ఆఫ్ దేర్ కెరీర్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్, సిద్ధు, ఇలా అజరుద్దీన్, ఇలా యంగ్స్టర్స్ ఉన్నారు. 4-0తో ఓడిపోయాం ఇప్పుడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏమో ఒక్కొక్కసారి ఇది ఈ రిజల్ట్ ఏమన్నా వస్తుందా మనకి ఈసారి, ఇటువంటి రిజల్ట్ ఏమైనా వస్తుందా అనే ఒక భయము, బెంగ ఉంది. అలాగే అలా ఏం రాదు, ఇప్పుడున్న వాళ్ళు బాగానే ఆడుతున్నారు. రిషబ్ పంత్ ఉన్నాడు అనే ఒక, కోహ్లీ కాదు రిషబ్ పంత్ ఉన్నాడు అనే ఒక భరోసా కూడా ఉంది మనకి. సార్ చెప్పండి సార్, 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ అనగానే మీకు అనిపించింది ఏంటి? అంటే 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ లో ఉండే ఒక సౌకర్యం ఏంటంటే, మీకు మొదటి 2 టెస్ట్ మ్యాచ్లు ఓడిపోయినా సరే యూ కెన్ స్టిల్ కమ్ బ్యాక్. మీకు లాంగ్ సిరీస్ కాబట్టి మీరు మళ్ళీ యూ కెన్ గెట్ యువర్ యాక్ట్ టుగెదర్. మళ్ళీ మీరంతా సర్దుకొని మళ్ళీ మీరు ఒక సమీక్ష చేసుకొని మళ్ళీ మీరు కంబ్యాక్ అవ్వడానికి ఒక స్కోప్ అయితే ఉంటుంది. నాకైతే అంత భయం లేదు. గెలుస్తారు, బ్రహ్మాండంగా ఆడేస్తారు, థర్డ్ హ్యాట్రిక్ కొడతారని అంటే మొన్నటి మనకు ఎదురైన ఎదురు దెబ్బ తర్వాత చెప్పే ధైర్యం కూడా లేదు నాకు. అలాగనే ఐఎమ్ నాట్ టోటల్లీ పెసిమిస్టిక్ కూడా కాదు. ఎందుకంటే ఈ టీంలో ఆ సత్తా ఉంది. ఒక మ్యాచ్ కాకపోయినా ఒక మ్యాచ్లో అయినా మన వాళ్ళు ఫైట్ చేస్తారు, ఖచ్చితంగా బాగానే ఆడతారు. బట్ గెలుస్తారు అని చెప్పే ధైర్యం అయితే అసలు ఎవ్వరికీ లేదు నా దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు మన టీంలో ఉన్న ఇంజరీస్ ఇష్యూ కానీ, లేకపోతే మన బౌలింగ్ అటాక్, ముఖ్యంగా పేస్ బౌలింగ్ అటాక్లో ఉన్న ఇన్ఎక్స్పీరియన్స్ కానీ, ఇవన్నీ చూస్తుంటే మహమ్మద్ షమీని ఒకవేళ పంపిస్తే కొంత మనకి బెటర్గానే ఉంటుంది. బట్ స్టిల్ అది లేదు. ఒకటి ఏంటంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, ఆస్ట్రేలియా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దే విల్ బి మిస్సింగ్ క్యామరన్ గ్రీన్, సంథింగ్ లైక్ క్యామరన్ గ్రీన్ చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్స్ ఇచ్చే ఆల్రౌండర్, అతన్ని మిస్ అవుతారు. తర్వాత వార్నర్ రిటైర్ అయిపోయాడు, కొత్త ఓపెనర్ని ఎత్తుక్కోవాలి. స్టీవ్ స్మిత్ ఈజ్ నాట్ ది స్టీవ్. మన విరాట్ కోహ్లీ ఎలాగైతే
ఇబ్బందుల్లో ఉన్నాడు, స్టీవ్ స్మిత్ కూడా అదే అదే రకంగా ఉన్నాడు. అతను కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఖవాజా, ట్రావిస్ హెడ్ ఇలాంటి వాళ్ళ మీద డిపెండ్ కావాలి. బౌలింగ్ అటాక్ బాగుంది వాళ్ళది. బౌలింగ్ అటాక్ బ్రహ్మాండంగా ప్యాట్ కమిన్స్, స్టార్క్, హ్యాజల్వుడ్, నేథన్ లైన్ అందరూ ఉన్నారు. కానీ మీరు ఇందాక చెప్పారే వీళ్ళందరూ వాళ్ళ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దర్ కెరియర్ లో ఉన్నారు 92లోనే. అలాగే వీళ్ళు కూడా కొంచెం ఏజింగ్ పేస్ అటాక్ పేస్ అటాక్ గతంలో అంత ఫ్రెష్నెస్ అయితే లేదు. మరి అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. వీళ్ళు కూడా సో సిరీస్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. బట్ ఆస్ట్రేలియా ఇప్పుడు యాజ్ థింగ్స్ స్టాండ్స్ నౌ ఆస్ట్రేలియా ఫేవరెట్స్ గా స్టార్ట్ అవుతుంది. ఇంకోటి కూడా మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే సిరీస్ లో మీకు మొదటి 3 టెస్టులు మనకి చాలా టఫ్. ఇప్పుడు అన్నప్రాసన రోజు ఆవకాయ లాంటివి. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ పెర్త్ లో అది చాలా మంచి బౌన్సీ ట్రాక్ చేస్తున్నారని చెప్తుంది. డ్రాప్ ఇన్ వికెట్ ఓకే, వాకాలో కాదు ఇప్పుడు జరుగుతున్నది ఆప్టర్ స్టేడియంలో. ఎక్కడైనా సరే పెర్త్ లో ఎప్పుడు మీకు ఆ బౌన్స్ ఉంటుంది, ఆ పేస్ బౌలర్స్ హెల్ప్ ఉంటుంది. సో అది ఫస్ట్ టెస్ట్ ఈజ్ ఏ టఫ్ ఛాలెంజ్. సెకండ్ టెస్ట్ పింక్ బాల్ లో ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లమే. లాస్ట్ టైం మనం 36 ఆల్ అవుట్ అయింది కూడా పింక్ బాల్ టెస్ట్. తర్వాత థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఇస్ అట్ గ్యాబాలో మనం లాస్ట్ టైం గెలిచాం, కానీ గ్యాబాలో ఆస్ట్రేలియాకు ఉన్న డామినెన్స్ ఆస్ట్రేలియా కంటిన్యూస్ గెలవడం. సో ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ మనకి పెద్ద ఛాలెంజ్. మనకి ఫేవరబుల్ గా రిజల్ట్స్ వచ్చే మెల్బోర్న్ అండ్ సిడ్నీ లాస్ట్ లో ఉన్నాయి. సో అది కూడా మనకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాలి. సార్ ఇప్పుడు ముందు ఆస్ట్రేలియా మీద రివ్యూ చేద్దాము ఒక 5 minutes. దేనికంటే మన వాళ్ళ గురించి చాలా మాట్లాడాలి. వీళ్ళ గురించి కొంచెం క్విక్గా రివ్యూ చేద్దాం. ప్యాట్ కమిన్స్ ఒక్కడే యంగెస్ట్ బౌలర్ అండి వాళ్ళ బౌలింగ్ అటాక్ 31 years. వాళ్ళ రిజర్వ్ బౌలర్ అందరూ 30+. వాళ్ళ మొత్తం అటాక్ ఇస్ 30+. వాళ్ళ రిజర్వ్ బౌలర్ బౌలాండ్ కూడా 35 years. కొన్ని ఛానల్స్ ఫాలో అవుతున్నాను, ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ యూట్యూబ్ ఛానల్స్. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్న కన్సర్న్ ఏంటంటే మన ఫాస్ట్ బౌలర్స్ లో ఎవరిని ఎక్కడ రెస్ట్ చేయాలి. ఐఎమ్ షూర్ మిచెల్ స్టార్క్ 5 మ్యాచ్లు ఆడలేడు. అలాగే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ అయినప్పటికీ కూడా ప్యాట్ కమిన్స్ పక్కకి వెళ్తే హూ విల్ బి ద కెప్టెన్? రెస్ట్ ఇవ్వాలి. బౌలాండ్ వస్తాడు మధ్యలో, కానీ ఎలా రొటేట్ చేస్తారు? హేజల్వుడ్ కూడా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడలేడు. ఆడితే ఆ బయట ఉండదు వాళ్ళ దగ్గర అనేటువంటి వాళ్ళొక వరి వాళ్ళకంటూ మొదటిసారి నేను ఆస్ట్రేలియన్ కామెంటేటర్స్ కానీ ఎక్స్ప్లేయర్స్ దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం ఇటువంటి ఒకటి విని కొంచెం ఆశ్చర్యపోయాను. వీళ్ళు కాక ఇంకెవరు లేరనుకుంటా కదా సార్ వాళ్ళకి. అంత మనకి ఎక్సైటింగ్ గా ఎవరు కనపట్లేదు. అంటే అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. మనలాగానే బౌలర్స్ వస్తున్నారు కానీ అందరూ బిగ్ బ్యాష్ ని దృష్టిలో పెట్టుకుని వస్తున్నారు వాళ్ళు. సో టెస్ట్ మ్యాచ్ లో ఆడి 20 overs ఏ డే బౌలింగ్ చేసేవాళ్ళు, టెస్ట్ మ్యాచ్ లెంత్స్ వేసేవాళ్ళు, అలాంటి బౌలర్స్ వాళ్ళు కూడా షార్ట్ సప్లై ఉన్నారు. వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంది. గతంలో పీటర్ సిడిల్ అట్లాంటి వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ప్యూర్ టెస్ట్ మ్యాచ్ స్పెషలిస్ట్ గా ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఐ థింక్ దే ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ ప్రాబ్లం అని నాకు అనిపిస్తుంది. ఓకే. అండ్ స్టీవ్ స్మిత్ కూడా మీరు చెప్పింది కరెక్టే. స్టీవ్ స్మిత్ కూడా మన కోహ్లీలానే వన్ స్టెప్ ఫార్వర్డ్ 2 step బ్యాక్వర్డ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు స్టీవ్ స్మిత్ కూడా. ఎవరిని చూసి ట్రావిస్ హెడ్ ని చూసి భయపడాలా, మిచెల్ మార్ష్ ని చూసి భయపడాలా, లబుషేన్ ని చూసి భయపడాలా? ఏంటి సార్ మన వాళ్ళ బ్యాటింగ్ ఆటం చూస్తే ఒక కంటితో చూస్తేనేమో ఏం భయపడక్కర్లేదు, వీళ్ళని మన వాళ్ళు అవుట్ చేసేస్తారు, వీళ్ళకి అంత సీన్ లేదు అనిపిస్తుంది. కానీ ఇంకో సైడ్ చూస్తే ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు మనల్ని చాలాసార్లు దెబ్బ కొట్టారు. ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళు. మీ టేక్ ఏంటి ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైన్? నా దృష్టిలో లబుషేన్ కూడా గతంలో ఉన్నంత ఎఫెక్టివ్ గా లేడు. అతని గ్రాఫ్ కూడా చాలా వరకు పడిపోయింది. ఇంతకుముందు అయితే చాలా కన్సిస్టెంట్ గా సెంచరీలు 50s కొడుతుండేవాడు. బట్ స్టిల్ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. మనం ఎక్కువ భయపడాల్సిన నా దృష్టిలో ఉస్మాన్ ఖవాజా లెఫ్ట్ హ్యాండర్ అతను. ఉస్మాన్ ఖవాజా అండ్ ట్రావిస్ హెడ్. స్టార్టింగ్ లో ఉస్మాన్ ఖవాజా, చివర్లో ట్రావిస్ హెడ్. మిగతా వాళ్ళు అంత మిచెల్ మార్ష్ ఉన్నాడు అనుకోండి. మిచెల్ మార్ష్ ఇస్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. ఆడిన రోజున ఈ కెన్ విన్ ద మ్యాచ్ ఫర్ దెమ్. అలాంటి ప్లేయర్ ఇంజరీ ప్రోన్ అతను కొద్దిగా. అతను కూడా 5 టెస్టులు లాస్ట్ అవుతాడో చెప్పలేము మనం. సో మనం ఎక్కువ భయపడాల్సిన నా దృష్టిలో ఖవాజా అండ్ ట్రావిస్ హెడ్. వీళ్ళిద్దరే మనని ఎక్కువ ఇబ్బంది పెడతారు టెస్ట్ మ్యాచ్ల వరకు అనిపిస్తుంది. స్టీవ్ స్మిత్ కూడా హీ విల్ హ్యావ్ హిస్ 1 or 2 టెస్ట్ మ్యాచ్ లో అతను కూడా మైట్ ప్లే ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. అతను ఎక్స్పీరియన్స్ తో వారితో. ఎలా అయితే మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. వాళ్ళ నుంచి టన్స్ ఆఫ్ రన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లే, కానీ కొన్ని టెస్ట్ మ్యాచ్ లో వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తారని చెప్పి సార్ మన ఇండియాకి ఒక బ్యాటింగ్ బౌలింగ్ కదా.
మన ఇండియాకి ఒక అద్భుతమైన రికార్డు ఉంది సార్. అంటే ఎవరన్నా అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉంటే వాళ్ళని ఫామ్ లోకి తీసుకురావడంలో మనకు రికార్డు ఉంది. చంద్రబాబు అడిగినా లేదా మీరు గిల్ కృష్ణ అడిగినా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఈసారి చూడాలి మరి ఎవరు ఫామ్ లోకి తీసుకొస్తారు, స్టీవ్ స్మిత్ చేస్తారు. మాథ్యూ హెడన్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. మాథ్యూ హెడన్ అసలు కెరీర్ ఫినిష్ అయిపోయింది అనుకున్నవాడు అవును ఇండియా వచ్చేసి మన స్పిన్నర్ని స్వీప్ షాట్ కొట్టేసి అతను పెద్ద సూపర్ స్టార్ అయిపోయాడు. సార్, టూర్ గేమ్స్ కూడా నేను క్లోజ్ గానే గమనించాను. నేథన్ మెక్స్వీనీ ఇతను ఒకడు, అలాగే మీకు అలెక్స్ క్యారీ, వీళ్ళు కన్సిస్టెంట్ గా 80s కొట్టారు మనకి. సో మేబీ వాళ్ళని ఆడిస్తారేమో చూడాలి. ఎవరంటారు? కేరీ అండ్ క్యారీ అండ్ మెక్స్వీనీ వీళ్ళు మెక్స్వీనీ ఓపెనర్ గా అతన్ని అదే కొత్త ఓపెనర్. సరే టూర్ మ్యాచ్ లో బాగా ఇండియా మ్యాచ్ లో యాక్చువల్గా మార్కస్ హ్యారిస్ ని పెడతారు అనుకున్నాం. ఇండియాతో ఒక మ్యాచ్ లో అతను 60 అంత కొట్టాడు. బట్ దే వెంట్ ఫర్ మెక్స్వీనీ. మరి చూడాలి అతను ఎంతవరకు టెస్ట్ మ్యాచ్ లెవెల్లో ఎలా పర్ఫామ్ చేస్తాడని చూడాలి. అండ్ అలెక్స్ క్యారీ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. అలెక్స్ క్యారీ కాకుండా వాళ్ళు జాష్ ఇంగ్లీష్ ని కూడా పెట్టారు. బట్ ఐ థింక్ అతను ఓన్లీ ఒక బ్యాకప్ కీపర్ గానే ఉంటాడు. I think Josh Inglis is a much dangerous batsman compared to like Alex Carey. But Carey is a regular keeper for them. సార్, ఇక మన ఇండియన్ బౌలింగ్ గురించి వద్దాం సార్. జస్ప్రీత్ బుమ్రా, అలాగే మనకి ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళు నలుగురు బాగానే కనిపిస్తున్నారు. కానీ నితీష్ కుమార్ రెడ్డి అండ్ హర్షిత్ రాణా, వీళ్ళిద్దరి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఉంటారా వీళ్ళిద్దరు? నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఏ గుడ్ బ్యాట్స్మెన్, నో డౌట్. బౌలింగ్ లో టెస్ట్ బౌలర్ గా అతను అంతగా ఎఫెక్టివ్ గా టూర్ మ్యాచ్ లో కూడా అంత బాగా అతను అంత పెనట్రేటివ్ గా బౌలింగ్ చేస్తాడు, వికెట్లు తీస్తాడు. నాకైతే పెద్ద రిలీఫ్ బౌలర్ గా ఉంటాడు అంతే. అతను యూ కెన్ బే ఫోర్త్ సీమర్ హూ విల్ గివ్ రిలీఫ్ టు ద రెగ్యులర్ సీమర్స్, అంతే తప్ప ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ హిస్ బౌలింగ్. బ్యాటింగ్ ఓకే, బ్యాటింగ్ కూడా ఐ స్టిల్ ఫీల్ దట్ సరే మన తెలుగు కురాడని తప్ప హీ వాజ్ రష్డ్ ఇన్ టు టెస్ట్ క్రికెట్ ఫార్ టు ఎర్లీ అని అనిపించింది. అంటే అక్కడ మీకు లేరు అలాంటి ఒక, మనకి ఏంటంటే మీరు ఇఫ్ యూ ప్లే 4 స్పెషలిస్ట్ పేసర్స్, ఇప్పుడు మనకున్న దాంట్లో మీకు టైల్ చాలా లాంగ్ అయిపోతుంది. సో అందుకని నితీష్ కుమార్ రెడ్డి పిక్చర్లోకి వచ్చాడు అంతే తప్ప, నన్ను అడిగితే నా దృష్టిలో ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ నితీష్ కుమార్ రెడ్డి యాజ్ యువర్ ఫోర్త్ సీమర్, అతను ఎన్ని ఓవర్లు వేస్తే ఇన్నింగ్స్కి ఒక 10 ఓవర్లు వేస్తాడు. వాషింగ్టన్ సుందర్ని ఆడిస్తే వాషింగ్టన్ మచ్ బెటర్ టెస్ట్ బ్యాట్స్మెన్ దాన్ నితీష్ కుమార్ రెడ్డి, లెఫ్ట్ హ్యాండర్ కూడా. అండ్ అతను కవాజా లాంటి కవాజా, ట్రావిస్ హెడ్ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అగేన్స్ట్ గా ఎఫెక్టివ్ గా ఉంటాడు అతను. హీస్ ఎ బెటర్ బెట్ దాన్ నితీష్ కుమార్ రెడ్డి అని నాకు అనిపిస్తుంది. నన్ను అడిగితే ప్రసిద్ధ్ కృష్ణ షుడ్ ప్లే ది టెస్ట్ మ్యాచ్. అతను ఈవెన్ ఇండియా మ్యాచ్ లో కూడా బాగా బౌలింగ్ చేశాడు. సిరాజ్ కంటే కూడా ప్రసిద్ధ్ కృష్ణ అని సిరాజ్ ఇప్పుడున్న ఫామ్ లో ప్రసిద్ధ్ కృష్ణ ఆడిస్తే, ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ టాల్. అతనుకున్న మన బౌలర్స్ ఎవరు కూడా 6 feet కూడా లేరు, ఇంక్లూడింగ్ బుమ్రా. దే ఆర్ ఆల్ అండర్ 6. ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ 6'1", 6'2" ఉన్నాడు, హైట్ ఉన్నాడు. ఆస్ట్రేలియాలో మీకు హైట్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ బౌన్సీ ట్రాక్స్ మీద. అతను హిట్టింగ్ ద డెక్ టైప్ ఆఫ్ బౌలర్. సో హిట్టింగ్ ద డెక్ టైప్ ఆఫ్ బౌలర్స్ అక్కడ సక్సెస్ అవుతారు. ఆస్ట్రేలియా పిచ్ల మీద మీకు అలాంటి బౌలర్ ఉన్నారు. సో ఇన్ మై ఒపీనియన్ ఐ థింక్ సిరాజ్ కంటే కూడా ఐదర్ యూ ప్లే సిరాజ్ ఆర్ ఆకాష్ దీప్ ప్లేస్ లో, ఒకరి ప్లేస్ లో ప్రసిద్ధ్ కృష్ణ ఆడిస్తే బాగుంటుంది. సార్, నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ పర్త్ ని వాళ్ళు ఆల్రెడీ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ పిచ్ అని బ్రాండింగ్ చేసి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అని, తర్వాత డే నైట్ కొంత మైండ్ గేమ్ కూడా ఉంటుంది దాంట్లో. దాన్ని మనం పూర్తిగా ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ తీసుకోకూడదు. ఆస్ట్రేలియా వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ మైండ్ గేమ్స్. చెప్పండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు పర్త్ లో కనుక ప్యూర్ ఫాస్ట్ బౌలింగ్ వికెట్ పెట్టేసి, తర్వాత అడిలైడ్ డే నైట్ లో కూడా వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ 2 మ్యాచ్లు గెలిచేస్తే ఇంకా వాళ్ళు సిరీస్ ఓడిపోవడం అనేది కొంచెం కష్టమే. ఈవెన్ గ్యాబా బ్రిస్బేన్ లో కూడా మీకు అది కూడా చాలా పేసీ వికెట్ ఉంటుంది. పేసీ వికెట్స్ జనరల్ ఈ మూడు వీటిలో 4 ఫాస్ట్ బౌలర్స్ తో వెళ్తే, అంటే మనం బుమ్రా ఎలాగో ఉంటాడు, ఆకాష్ దీప్ ఉండాలి. అంటే మీరు చెప్పింది 4 ఫాస్ట్ బౌలర్స్ వెళ్తే మన బౌలింగ్ స్ట్రాంగ్ అవుతుందని, కానీ వాళ్ళు కూడా 4 ఫాస్ట్ బౌలర్స్ తో వస్తారు. ఆ 4 ఫాస్ట్ బౌలర్స్ ఫేస్ చేయడానికి మీకు ఎనఫ్ బ్యాటింగ్ డెప్త్ కూడా కావాలి కదా. సో మీరు సేఫ్టీ ఫస్ట్ గా తీసుకుంటే మీకు ఆ 4th ఫాస్ట్ బౌలర్
ప్లేస్ లో ఒక ఆల్రౌండర్ పెట్టుకోకపోతే మీకు నెంబర్ 7 దగ్గర బ్యాటింగ్ అయిపోతుంది. తర్వాత నలుగురు టైల్ ఎండర్స్ ఉంటే మీకు చాలా లాంగ్ టైల్ అయిపోతుంది. వీళ్ళు ఎవరు కూడా అప్పుడు బుమ్రా కానీ షమి ఉంటే షమి కానీ ఆకాష్ దీప్ ఏదో ఈ కెన్ హిట్ కపుల్ ఆఫ్ సిక్సర్స్ ఫోర్స్ అంతే కదా. అందుకని నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండడం మీకు సేఫ్టీ ప్రకారం తీసుకుంటే, మీరు అన్నట్టుగా పాజిటివ్ గా లేకపోతే ప్రోయాక్టివ్ గా వెళ్తే ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ ఈజ్ వెరీ గుడ్ చాయిస్. కానీ మీకు అలాంటి వికెట్ల పైన మీకు బ్యాటింగ్ డెప్త్ కూడా ఖచ్చితంగా అవసరం. అండ్ నలుగురు కూడా మంచి 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 ఆప్షన్స్ మీకు. నలుగురు కూడా మీకు బుమ్రా కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, ఆకాష్ దీప్, ఫోర్ నలుగురు సేమ్ బౌలింగ్ స్టైల్. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ అవ్వచ్చు కాక, కానీ నలుగురు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బౌలింగ్ చేస్తారు. చూడాలి మరి ఎలా అవుతారో. సరే, అండ్ యూ కెనాట్ డిస్కౌంట్ షమి అట్లీస్ట్ ఫ్రమ్ ది సెకండ్ టెస్ట్ మ్యాచ్. షమి కనుక మరొక రంజీ మ్యాచ్లు అయితే అయిపోయినాయి, మరి విజయ్ హజార్ ఏదో మ్యాచ్లు ఆడేసి అతన్ని సడన్ గా పంపించి స్క్వాడ్ లో యాడ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టూర్ గేమ్ ఆల్రెడీ ఒక మ్యాచ్ ఆడి 7 వికెట్లు తీశాడు, రన్స్ కూడా కొట్టాడు. సో షమి ఫుల్ ఫిట్నెస్ తో ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. సో అలా ఉంటే అది ఇండియన్ టీం అదొక పెద్ద ప్లస్ అవుతుంది. టూర్ గేమ్ ఉన్నట్టుంది కదా సార్, పర్త్ కి అడిలైడ్ కి మధ్యలో ఒక టూర్ గేమ్ ఉన్నట్టుంది. ఉంది ఉంది ఉంది. దానిలో సో కూడా అక్కడ అతన్ని తీసుకెళ్లి అక్కడ ఆ మ్యాచ్ కూడా ఆడించవచ్చు. ఆ పర్ఫార్మెన్స్ కూడా మనం ఒక కన్సిడర్ చేయొచ్చు. హర్ష్దీప్ సింగ్ ఎందుకు లేడు సార్? మనము ఆస్ట్రేలియా సిరీస్ కి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఒకటి ఉండాలి అని ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం. హర్ష్దీప్ సింగ్ ఎందుకు లేడు? హర్ష్దీప్ సింగ్ అనేది దాని అంటే ఏంటి సమాధానం? నాకు అర్థం కాని. అంటే హర్షదీప్ సింగ్ ఎనఫ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడలేదు, అది డెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. తర్వాత యాక్చువల్ గా మన దులీప్ ట్రోఫీ ఈసారి అయినప్పుడు ముగ్గురిని ఐడెంటిఫై చేశారు వాళ్ళు సెలెక్టర్స్. ముగ్గురిని ఐడెంటిఫై చేసి దే వాంటెడ్ టు హ్యావ్ వన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఎందుకంటే నలుగురు సీమర్స్ తో మనం ఆడుతున్నప్పుడు అందరూ ఒకటే రకంగా రైట్ ఆర్మ్ పేసర్స్ ఉంటే బాగుండదు, ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉండాలని చెప్పి ఆ థింకింగ్ తోనే దులీప్ ట్రోఫీలో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ యష్ దయాల్, ఖలీల్ అండ్ హర్షదీప్ ని 3 టీమ్స్ లో పెట్టారు. వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. కానీ తర్వాత థింకింగ్ బాగానే ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే నలుగురు స్పెషలిస్ట్ పేసర్స్ బదులు ముగ్గురిని పెట్టుకొని ఒక ఆల్రౌండర్ని పెడతాం లైక్ నితీష్ కుమార్ రెడ్డి అని ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు రావడంతో వీళ్ళని పక్కన పెట్టారు. యష్ దయాల్ని బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లో పెట్టారు, పెట్టి కూడా అతన్ని మళ్ళీ అతన్ని సో దులీప్ ట్రోఫీలో ముగ్గురిని ఆడించారు. తర్వాత బంగ్లాదేశ్ జరిగిన సిరీస్ లో యష్ దయాల్ని కూడా స్క్వాడ్ లో పెట్టారు, బట్ అతన్ని అయితే ఆడించలేదు. సో వాళ్ళు ఏమనుకున్నారంటే బెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఆడిద్దాం, రైట్ ఆర్మ్ ఆర్ లెఫ్ట్ ఆర్మ్ అనేది తర్వాత సంగతి. వీళ్ళంతా దే ఆర్ నాట్ మెజరింగ్ అప్ టు ది టెస్ట్ లెవెల్ అనుకున్నారు, ఎక్స్పీరియన్స్ వైజ్ కానీ విధంగా చూసి. సో అది వచ్చిన ప్రాబ్లం. ఉంటే చాలా ఐడియల్ గా ఉంటుంది, ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉంటే బాగుంటది. బట్ హర్షదీప్ సింగ్ ని ప్రస్తుతానికైతే దే ఆర్ కన్సిడరింగ్. గాస్కర్ లాంటి వాళ్ళు కూడా చెప్తారు హర్షదీప్ న్యూ బాల్ స్వింగ్ చేస్తున్నాడు, హీస్ బ్రింగింగ్ ద బాల్ ఇన్, ఈస్ గెటింగ్ ఇట్ మూవ్ అవే ఫ్రమ్ ద రైట్ హ్యాండర్. అలాంటప్పుడు అతన్ని టెస్ట్ మ్యాచ్లు ఎందుకు ఆడించకూడదు అని గవాస్కర్ లాంటి వాళ్ళు కూడా చాలాసార్లు క్వశ్చన్ చేశారు. కానీ సరైన ఎక్స్పీరియన్స్ లేకపోవడం, అతను ఎందుకు ఆ పెకింగ్ ఆర్డర్ లో అతను ముందు లేడు. దే వాంటెడ్ యష్ దయాల్ ఫస్ట్ అనుకున్నారు, తర్వాత అతను కూడా పక్కన పెట్టారు. సో పెకింగ్ ఆర్డర్ లో అతను వెనకబడ్డాడు యాజ్ ఆఫ్ నౌ అని అనిపిస్తుంది. చూద్దాం సార్, మరి ఇంగ్లాండ్ లాంటి చోట ఆడిస్తారేమో చూద్దాం నెక్స్ట్ ఇయర్. మూవింగ్ ఆన్ అండి, మనకి ఇప్పుడు స్పిన్నర్స్ విషయానికి వస్తే అశ్విన్, జడేజా, సుందర్ ముగ్గురున్నారు. అశ్విన్ సిడ్నీలో తప్ప ఆడే అవకాశం లేదేమో అనిపిస్తుంది, అన్లెస్ ఏదన్నా ఇంజురీస్ కేర్ ఉంటే తప్పితే. అతని ట్రాక్ రికార్డ్ కూడా అంత గ్రేట్ గా లేదనుకుంటా ఆస్ట్రేలియాలో చూస్తే. లేదు ఎవరికి ఇండియన్ స్పిన్నర్స్ ఎవరిది బాగాలేదు. ఈవెన్ గ్రేట్ కుంబ్లే లాంటి వాళ్ళది కూడా ఎవరిది బాగాలేదు. హర్భజన్ కానీ ఎందుకో మన నేతన్ లైన్ ఒక్కడే అక్కడ వికెట్ల మీద ఎఫెక్టివ్ గా ఉంటాడు తప్ప మన స్పిన్నర్స్ ఎందుకో దే అన్ఏబుల్ టు క్రాక్ దట్ కోడ్. ఆస్ట్రేలియాలో మన స్పిన్నర్స్ అంటే ఒకప్పుడు బేడీ ప్రసన్న అని అప్పుడు వికెట్లు వేరే, అప్పుడు వాళ్ళు మన విజయాలు కూడా అందించేది వేరే విషయం. బట్ ప్రెసెంట్ లాట్ వాళ్ళు మాత్రం ఆస్ట్రేలియాలో షైన్ కావట్లేదు. అయితే మీరు సిడ్నీలో ఆడతాడని ఎందుకు అనుకుంటున్నారు? వై నాట్ మరొక ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అండ్ జడేజా, అది కూడా కావచ్చు కదా. ఇక్కడ మనం ఇద్దరు ఆల్రౌండర్స్ అనుకుంటున్నాం. వాషింగ్టన్ ఈజ్ బెటర్ ఆల్రౌండర్ దెన్ అశ్విన్. సో అందుకని అశ్విన్, ఐ డోంట్ సీ అశ్విన్ ప్లేయింగ్ ఈవెన్ ఎ సింగిల్ టెస్ట్ మ్యాచ్ ఇన్ దిస్ 5 మ్యాచ్ సిరీస్ అని అనుకుంటున్నాను. అశ్విన్ అయితే తీసుకెళ్తున్నారు. అండ్ ఐ ఫీల్ దట్ అశ్విన్ మైట్ హ్యావ్ ప్లేడ్ హిస్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆల్రెడీ. అతను మొన్న జరిగిన సిరీస్ లో
ముంబై టెస్ట్ మ్యాచ్ లో అతను తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడేసేయడం అని కూడా నాకు ఒక ఫీలింగ్ ఉంది. చూద్దాం సార్, అన్లెస్ ఎవరికైనా ఇంజురీ అయ్యి Yeah. నుంచి ఆ, నేను కూడా మీరు ఎవరిని ప్లే చేస్తారు సార్? జడేజాని ప్లే చేస్తారా, సుందర్ని ప్లే చేస్తారా? ఐ విల్ గో విత్ జడేజా, ఎందుకంటే అతనికి అక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్ అండ్ ప్రూవెన్. వాషింగ్టన్ లాస్ట్ టైం టూర్ లో ఈవెన్ గాబా టెస్ట్ మనం గెలిచిన దాంట్లో 60 ఎంతో కొట్టాడు, సెకండ్ ఇన్నింగ్స్ లో 20 చేసాడు, బానే ఉంది. కానీ మీకు ఇన్ జనరల్ జడేజా ఇటీవల కాలంలో అంటే మొన్న సిరీస్ లో అంత బాగా ఆడిపోయి ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ అతనుకున్న ఎక్స్పీరియన్స్ కానీ అతనుకున్న లాంజివిటీ అన్ని చూస్తే ఐ విల్ గో విత్ జడేజా. పెక్కింగ్ ఆర్డర్ లో నాకు జడేజా ముందు వస్తాడు, తర్వాతే వాషింగ్టన్ వస్తాడు. రైట్ సార్, మన ఓపెనర్ల విషయానికి వద్దాం. రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్ కి ఆడడనే అనుకుంటున్నాను దాదాపుగా కన్ఫర్మ్. ఆడకపోవచ్చు, ఎందుకంటే ఆ, అతను ఏం ప్రాక్టీస్ లేకుండా స్ట్రైట్ అవే వెళ్ళి టెస్ట్ మ్యాచ్ ఆడడం అనేది కష్టం. శుభ్మన్ గిల్ కూడా ఇంజూర్డ్ హిస్ లెఫ్ట్. ఆయన ఈజ్ ఆల్మోస్ట్ రూల్ అవుట్, ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు, కానీ అతను కూడా ఆడే అవకాశాలు లేవు. గిల్ కూడా ఆడే అవకాశం లేదు. ఎవరు ఇంకా మనకి అభిమన్యు ఈశ్వరన్ తప్ప ఇంకెవరు లేరు అనుకుంటా. అది ముందు అనుకున్నాం మనం, అందుకే అతన్ని రిజర్వ్ ఓపెనర్ పంపించాం. కానీ అతను ఆడిన 4 ఇన్నింగ్స్ లో కూడా ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు, ఇంప్రెసివ్ గా కూడా ఆడలేదు. అంటే అతను న్యూ బాల్ సర్వైవ్ కావట్లేదు. అది కాదు, ఓపెనర్ సపోజ్ టు సర్వైవ్ ద న్యూ బాల్. అతను 100 చేయాల్సిన పని లేదు, 50 చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ఓవర్ 1.5 hour ఆడి ఒక 15 hours ఆడితే టు సీ ఆఫ్ ద న్యూ బాల్ ఇస్ ఎనఫ్. అది కూడా అతని నుంచి కావట్లేదు. మన వాళ్ళు ఏదో ఇంటర్నల్ మ్యాచ్ ఒకటి ఆడారు, దాంట్లో కూడా అతను ఫెయిల్ అయినట్టుగా మన న్యూస్ వచ్చింది. సో అందుకనే మన వాళ్ళు సడన్లీ ది రష్డ్ రాహుల్, అక్కడ పంపించి రాహుల్ చేత ఓపెనింగ్ కూడా చేయించారు. సో అట్ ప్రెసెంట్ రాహుల్ ముందు వరుసలో ఫ్రంట్ రన్నర్ టు ఓపెన్ విత్ జైస్వాల్ లాగా మనకు అనిపిస్తుంది. రాహుల్ కూడా అలాగే ఒక న్యూస్ ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ ని టీంలోకి డ్రాఫ్ట్ చేసుకుని అతను నెంబర్ 3 లో ఆడించవచ్చు, విరాట్ కోహ్లీ నెంబర్ 4 లో కంటిన్యూ అవుతాడని కూడా మా వార్త వస్తుంది. దేవదత్ పడిక్కల్ ని కూడా ఉండమని చెప్పారని ఒక చోట చదివాను సార్. ఇంకొకటి ఏంటంటే కేఎల్ రాహుల్ కి కూడా రైట్ ఎల్బో ఇంజూరీ అయిందని కూడా చూశాను న్యూస్. అంటే అది వాళ్ళు ఎక్స్రే లైవ్ తీస్తే కేఎల్ రాహుల్ కానీ విరాట్ కోహ్లీకి వాళ్ళ ఇంజరీస్ అంత సీరియస్ కాదు, దే ఆర్ ఫిట్ అని మనకి కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కాబట్టి కేఎల్ రాహుల్ ఐ థింక్ ఇస్ ఫిట్. ఓకే, సో అయితే నెంబర్ 3లో ఆడే అవకాశం లేదు కాబట్టి దేవదత్ పడిక్కల్ కానీ ఆర్ రుతురాజ్ గైక్వాడ్ గైక్వాడ్ కానీ డెబ్యూ చేసే అవకాశం. ధ్రువ్ జురెల్ ఎందుకు ఆడించలేము సార్? అంటే బాగానే మంచి కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాడు కదా. అంటే ధ్రువ్ జురెల్ ఇస్ బేసికలీ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అతను ఇప్పుడు నెంబర్ 3 అంటే ఆల్మోస్ట్ లైక్ ఓపెనర్. ఇప్పుడు ఓపెనర్ ఫస్ట్ ఓవర్ లో అవుట్ అయితే అతను ఓపెనింగ్ చేయాలి. సో ఓపెనింగ్ అనేది ఒక స్పెషలిస్ట్ జాబ్ అది. సో అది నెంబర్ 3 లో ఆడేవాళ్ళు, రెగ్యులర్ గా నెంబర్ 3 లో ఆడేవాళ్ళు ఓపెనర్ లాగా కూడా వాళ్ళు దే కెన్ డెవలప్ యాజ్ అన్ ఓపెనర్. రుతురాజ్ ఓపెనింగ్ చేశాడు, తర్వాత వాళ్ళ టీం కూడా డొమెస్టిక్ లో కూడా రెడ్ బాల్ క్రికెట్ లో నెంబర్ 3 ఆడతారు. సో నెంబర్ 3 దేవదత్ పడిక్కల్ ఇస్ జనరలీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అదే ధ్రువ్ జురెల్ ని నెంబర్ 3 లో ఆడిస్తే అతన్ని ఓపెనర్ గా ఆడించినట్టే లెక్క. సో అందుకని ఐ డోంట్ థింక్ అతన్ని టెస్ట్ మ్యాచ్ లో ఆడే అవకాశాలు ఉన్నాయి అతన్ని, కానీ బట్ నాట్ యాజ్ నెంబర్ 3 అన్నాను. లాస్ట్ 1 week గా నేను ఆస్ట్రేలియా వాళ్ళ వీడియోస్ తెగ చూస్తున్నాను. వీళ్ళు జైస్వాల్ గురించి కొంచెం భయపడుతున్నారు. వెరీ ఎక్సైటింగ్ దేనికంటే వాళ్ళకి ఫాస్ట్ గా అగ్రెసివ్ గా ఆడే ప్లేయర్స్ చూసి కొంచెం భయపడతారు అనుకుంటా. అవును, ఏంటి సార్ మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి జైస్వాల్ మీద? అంటే జైస్వాల్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. మనకి చాలా శాంపుల్ సైజ్ చాలా తక్కువగా ఉంది. జైస్వాల్ సౌత్ ఆఫ్రికాలో ఆడాడు, అంటే ఇలాంటి సేనా కంట్రీస్ లో చూస్తే సౌత్ ఆఫ్రికా మాత్రం ఆడాడు. అక్కడ ఒక్క ఇన్నింగ్స్ లో కూడా గొప్పగా ఆడలేదు. ఐ థింక్ 2 టెస్ట్ మ్యాచెస్ ఐ థింక్ ఈ ప్లేడ్. సో అతను ఇలాంటి వికెట్స్ మీద ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫార్మాట్ లో నేను ఇక్కడ కూడా ఆస్ట్రేలియాలో కూడా ఆడగలను, అడాప్ట్ చేసుకోగల సత్తా అతనికి ఉంది. మూవింగ్ బాల్ బాగా ఆడగలడు, షార్ట్ బాల్ వీక్నెస్ అతనికి ఏం లేదు. సో ఇక్కడ కూడా ఆడగలడు అతను, బట్ ఎలాంటి అప్రోచ్ తో వెళ్తాడు? ఓవర్ అగ్రెసివ్ గా వెళ్తాడా, లేకపోతే కొంచెం కాషన్ అనేది చూపిస్తాడా అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సరే, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడకపోయినప్పటికీ తర్వాత 4 టెస్ట్ మ్యాచ్ల్లో ఆడతాడు కాబట్టి కెప్టెన్ గా మాట్లాడుకోవాలి ఆయన గురించి. సార్, ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మకి ఒక్క 100 కూడా లేదు. 63 వర్సెస్ హైయెస్ట్ స్కోర్. ఆస్ట్రేలియా మీద కూడా కేవలం ఒకే ఒక్క 100 ఉంది ఓవరాల్ గా. మీ అంచనా ఏంటి? ఈ సిరీస్ రోహిత్ శర్మ కనుక ఫెయిల్ అయితే
సీరియస్ క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతాయి రోహిత్ శర్మ. ఎందుకంటే ఏజ్ కూడా ఈజ్ సెకండ్ హాఫ్ ఆఫ్ 30s ఉన్నాడు కాబట్టి, ఫార్ ఎండ్ ఆఫ్ 30s ఉన్నాడు కాబట్టి. మీ ఒపీనియన్ ఏంటి? రోహిత్ శర్మ కనుక ఇది మేక్ ఆర్ బ్రేక్ సిరీస్ కాబట్టి. కరెక్టే, కానీ అంటే రోహిత్ శర్మ ఇన్ ఆస్ట్రేలియా అనేది మనం రెండు రకాలుగా చూడాలి. ఎందుకంటే అతను ఓపెనర్ గా ఆడకముందు టెస్ట్ మ్యాచ్లు రెగ్యులర్ కాదు, అప్పుడు అంత గొప్పగా కూడా ఆడలేదు. ఓపెనర్ అయిన తర్వాత ఐ థింక్ ఓన్లీ లాస్ట్ సిరీస్ లో మాత్రమే ఆడాడు. లాస్ట్ సిరీస్ లో డిడ్ రీజనబుల్లీ వెల్, గొప్పగా పోయినా కొంత బాగానే పర్ఫార్మ్ చేశాడు. అంత దారుణమైన రికార్డ్ అయితే లేదు అతనికి. అండ్ రోహిత్ శర్మకి ఇక్కడ పిచెస్ సూట్ అవుతాయి, బాల్ విల్ కమ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్, సో అది సూట్ అవుతాయి. కానీ అతనికి ఏంటంటే ఆ ట్రాప్ పెడతారు, ఆ షార్ట్ బాల్ ట్రాప్ పెడతారు. అది అతని స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ బోత్. సో ఆ షార్ట్ బాల్ ని అతను పుల్ చేస్తాడు, ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కొన్నిసార్లు అతనికి 6లు వస్తాయి, 4లు వస్తాయి, అండ్ ఈ నెవర్ ట్రైస్ టు కీప్ ఇట్ డౌన్. అతను కొట్టే పుల్ షాట్ ఏంటంటే దాన్ని ఎప్పుడు గాలిలోనే కొడతాడు. సో అది అతనికి అన్డూయింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. చూడాలి, రోహిత్ శర్మకి ఛాలెంజ్ ఇది. ఇప్పుడు ఈ గ్రేట్ ప్లేయర్స్ ఏంటంటే దే రియాక్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్. ఇలాంటి ఛాలెంజెస్కి వాళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ. ఎందుకంటే చాలా మంది దృష్టిలో ఈ సిరీస్లో వాళ్ళిద్దరు ఫెయిల్ అయితే ఇంకా వాళ్ళ కెరీర్ ముగిసిపోయినట్టే అని భావిస్తున్నారు. అది వాళ్ళని బాగా దట్ విల్ స్పర్ దెమ్ అప్. దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. దాన్ని వాళ్ళు రియల్గా దాన్ని ఆ ఎగ్జామ్లో ఫుల్ మార్క్స్ సాధించే ప్రయత్నం కూడా చేస్తారు. చూడాలి ఎంతవరకు మరి వాళ్ళ మైండ్లో ఉంటుంది, కానీ వాళ్ళ బాడీ కూడా దాన్ని సహకరిస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రోహిత్ శర్మకి 2 ట్రాప్స్ ఉన్నాయి సార్. అంటే పుల్ షాట్ ఒకటే కాదు, మీకు మ్యాచ్అప్స్ చూస్తే మిచెల్ స్టార్క్, రోహిత్ శర్మ ఇస్ మిచెల్ స్టార్క్స్ బన్నీ ఒక మాటలో Yeah. రికార్డ్ ప్రకారం చూస్తే. చూడాలి మరి మిచెల్ స్టార్క్ దొరుకుతాడా, లేదంటే మిచెల్ స్టార్క్ దాటుకుని ఈ షార్ట్ బాల్ కూడా దాటుకుని వెళ్తాడా అనేది మనకి తెలిసిపోతుంది మరి కొద్ది వారాల్లోనే. నెంబర్ 3లో కూడా మనకి శుభ్మన్ గిల్ థంబ్ ఇంజురీ అయ్యాడు కాబట్టి నెంబర్ 3 అంటే మనకి టాప్ ఆర్డర్ కొంచెం షేకీగా ఉన్నట్టుగానే అనుకోవాలి మనం. జైస్వాల్ అంటే ఫస్ట్ టెస్ట్ వరకే అది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కాబట్టి సెకండ్ టెస్ట్ కి షుడ్ బి ఫిట్. అండ్ శుభ్మన్ గిల్ కి బెస్ట్ ప్లేస్ అంటే అతని స్టైల్ ఆఫ్ ప్లేకి ఆస్ట్రేలియా. అంటే అతను బ్యాక్ ఫుట్ లో బాగా ఆడతాడు, తర్వాత అతను మూవింగ్ బాల్ కి ఇబ్బంది పడతాడు, కానీ ఈ బౌన్సీ ట్రాక్స్ మీద అతనికి ఇంకా చాలా బాగా ఆడతాడు. లాస్ట్ టూర్ లోనే మనకి అప్పటికి ఇంకా అతనికి సఫిషియెంట్ ఎక్స్పీరియన్స్ కూడా లేకపోయినా యంగ్స్టర్ కూడా లాస్ట్ టూర్ లో కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. పర్టికులర్లీ ది 90 హీ మేడ్ ఇన్ బ్రిస్బేన్ టెస్ట్, దట్ వాస్ ఏ వండర్ఫుల్ ఇన్నింగ్స్. సార్, మనం ఆస్ట్రేలియా సిరీస్ అనగానే ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన వ్యక్తి విరాట్ కోహ్లీ. సరే, ఇప్పుడు అతనికి ఫామ్ కాస్త అటు ఇటుగా ఉండొచ్చు గాక 7 సెంచరీలు ఉన్నాయి, 700s ఉన్నాయి. 2021లో హైయెస్ట్ స్కోర్ 70 డే నైట్ మ్యాచ్ అడిలైడ్లో చేశాడు. ఆ తర్వాత ఫ్యామిలీ రీజన్స్తో ఆ సిరీస్ ఆడలేదు. బ్రిస్బేన్లో గబ్బాలో ఒక్క సెంచరీ కూడా లేదు సార్ కోహ్లీకి. నేను లిస్ట్ చూశాను, అడిలైడ్లో 4. ఐ థింక్ హీ ప్లేడ్ ఓన్లీ 2 టెస్ట్ మ్యాచెస్ అనుకుంటా. అవును, బ్రిస్బేన్లో 2 ఆడినప్పటికీ అడిలైడ్లో 3 ఉన్నాయి. అడిలైడ్ అతని ఫేవరెట్ గ్రౌండ్, అది ఒకే టెస్ట్ లో 2 టెస్టులు సెంచరీలు కూడా కొట్టాడు. ఐ థింక్ దట్ వాజ్ ఇన్ 2014. కానీ మనకి అడిలైడ్ అనేది ఇండియాకి కూడా ఒక రకంగా ఫేవరెట్ గ్రౌండ్ అనే చెప్పాలి. మనకి విన్స్ కూడా వచ్చాయి అడిలైడ్లో. దానికి విరుగుడుగా అడిలైడ్ ని డే నైట్ వెన్యూ చేస్తారు సార్, మీరు గమనించారో లేదో? అంటే మన కోసమని కాదు, జనరల్ గా కాదు, వాళ్ళు పింక్ బాల్ టెస్ట్ అడిలైడ్ లో ఆడుతున్నారు. వాళ్ళు అడిలైడ్ లో ఆడుతున్నారు. అడిలైడ్ ఇస్ ది వెన్యూ ఫర్ ది పింక్ బాల్ టెస్ట్. పింక్ బాల్ టెస్ట్ మనకి అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ పెట్టారు, ఏదైతే ఎంసీజీ బాక్సింగ్ డే కి సిడ్నీ న్యూ ఇయర్ టెస్ట్ పెట్టారో. మనకి పింక్ బాల్ టెస్ట్ వచ్చినప్పటి నుంచి అడిలైడ్ లో మనకున్న అడ్వాంటేజ్ పోయింది అనేది నా ఉద్దేశం. మనము కావచ్చు, కానీ అదే పింక్ బాల్ టెస్ట్ లో మీకు ఆస్ట్రేలియాలో సహజంగానే బాల్ బౌన్స్ అవుతుంది, అడిలైడ్ లో అంత బౌన్స్ ఉండదు యాక్చువల్ గా ఇన్ జనరల్. కానీ పింక్ బాల్ ఏంటంటే మీకు కొన్ని టైంలో ట్వైలైట్ జోన్ అంటారు, ఆ టైంలో బాల్ విల్ స్టార్ట్ మూవింగ్. అంటే మీకు ఆ టైంలో మీరు ఎప్పుడు బ్యాటింగ్ చేస్తున్నారు, మీ మెయిన్ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నారా, లేదా టెయిలర్స్ బ్యాటింగ్ చేస్తున్నారా, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి పింక్ బాల్లో. పింక్ బాల్ టెస్ట్ ఆల్మోస్ట్ బికమ్స్ ఎ లాటరీ. సో అది ఎప్పుడూ ఒక పెద్ద డేంజర్ గానే ఉంటది. నన్ను అడిగితే అదే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా మనకి ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ పెద్ద గండంగా ఉన్నాయి. పెర్త్ కానీ అడిలైడ్ కానీ, బికాజ్ ఇట్స్ పింక్ బాల్ టెస్ట్, అండ్ బ్రిస్బేన్. లాస్ట్ 2 టెస్ట్ మ్యాచ్ల్లో మన రికార్డ్ బాగుంది, మనం వీ హ్యావ్ జనరల్ డన్ వెల్, సిడ్నీ కానీ మెల్బోర్న్ కానీ.
సో అది మనకున్న ఛాలెంజెస్ తోడుగా ఈ షెడ్యూలింగ్ కూడా మనకి ఫేవరబుల్ గా లేదని చెప్పాలి. అంటే ఫస్ట్ 3 గెలిస్తేనే తర్వాత 2 కూడా మొమెంటం క్యారీ అవుతుందేమో అనిపిస్తుందండి. లేదంటే అదే. ఫస్ట్ ఓడిపోతే కష్టం చివరి 2 గెలవడం కూడా. ఆ, ఉమ్. రిషబ్ పంత్ నెంబర్ 5 లో ఆడతాడేమో కన్సిస్టెంట్ గా కోహ్లీ తర్వాత. ఆ, యా. సార్ ఇప్పుడు అంటే కొంచెం ప్రెడిక్షన్స్ చేద్దాం మనం. ఆ, ఉమ్. వినేవాళ్ళకి కూడా కాస్త కోహ్లీ ఎన్ని సెంచరీలు కొడతాడని మీరు అనుకుంటున్నారు 5 మ్యాచ్ల్లో? నేను ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దీస్ ప్రెడిక్షన్స్, కానీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ, ఒక్క సెంచరీ అయితే మిస్ అవ్వదని నాకు. సెంచరీ అయితే 5 టెస్టుల్లో ఒక సెంచరీ అయితే ఖచ్చితంగా వస్తుంది. రెండోది ఐఎమ్ నాట్ వెరీ షూర్. మంచి నాక్స్ అయితే ఉంటాయి, బట్ సెంచరీల మీద సెంచరీలు వచ్చేస్తాయి అనేది. ఒక సెంచరీ అయితే ఖచ్చితంగా ఈ 5 మ్యాచ్ సిరీస్ లో ఒకటి ఉంటుందని చెప్పి ఫర్మ్లీ బిలీవింగ్. 2004 లో సచిన్ ఆడినట్టు సిడ్నీలో ఆడితే గానీ రాదేమో అని నాకు అనిపిస్తుంది. దేనికంటే ఆ 4th స్టంప్ లైన్ లో చేస్తున్నాడు. రైట్. రిషబ్ పంత్ సంగతి, రిషబ్ పంత్ ఎన్ని సెంచరీలు చేస్తాడు అనేది మీ అంచనా? రిషబ్ పంత్ మన తురుపు మొక్క అనండి, ట్రంప్ కార్డ్ అనండి, అంతా రిషబ్ పంతే. సెంచరీలు అనేవి నేను బిలీవ్ చేయను కార్తీక్. ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడు లాస్ట్ టైం రిషబ్ పంత్ సెంచరీ చేయలేదు, అంతమంది చేశాడు ఆస్ట్రేలియాలో. లాస్ట్ టైం ఐ థింక్ సిడ్నీలో ఒక 80 అండ్ బ్రిస్బెయిన్ లో ఒక 90 చేశాడు. దే ఆర్ మచ్ మోర్ దెన్ సెంచరీస్. సో రిషబ్ పంత్ నుంచి అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ వస్తాయి తప్ప సెంచరీలు అవుతాయి. ఎందుకంటే రిషబ్ పంత్కి ఆ వీక్నెస్ ఉంది. 90s లో 7 సార్లు 8 సార్లు అవుట్ అయ్యాడు అతను. సో సెంచరీల కంటే కూడా రిషబ్ పంత్ నుంచి ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ఖచ్చితంగా వస్తాయి 5 టెస్టుల్లో. మనకి కీలకమైన ప్లేయర్ ఎవరంటే రిషబ్ పంత్. అతను ఇంజరీ నుంచి, అంత సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత కూడా అదే స్టైల్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇండియాలో చేశాడు, బయట చేస్తున్నాడు. ఆ, ఎక్కడ కూడా అతనికి పలాని గ్రౌండ్ లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఎవ్రీవేర్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. అన్ని చోట్ల అతను బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేయడం, బ్రహ్మాండంగా మనకి ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడడం చూసాం. కాబట్టి ఐ థింక్ రిషబ్ పంత్ విల్ బి అవర్ స్టార్ బ్యాట్స్మెన్ ఈ టూర్ లో. నాకైతే అలాంటి సందేహం లేదు. క్వశ్చన్ కొంచెం మారుస్తాయి. సెంచరీ అనేది పక్కన పెట్టదు, ఎన్ని మ్యాచ్లు రిషబ్ పంత్ గెలిపిస్తాడు అనేది మీ అంచనా? ఎందుకంటే రిషబ్ పంత్ ఆ కెపాసిటీ ఉంది. ఉంది కానీ అదే అతనితో పాటు బౌలర్స్ మ్యాచ్ గెలవాలంటే బౌలర్స్ 20 వికెట్స్ తీయాలి. సో అందుకని రిషబ్ పంతే గెలిపిస్తాడంటే, రిషబ్ పంత్ అలాంటి ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అని అడిగితే నేను చెప్పగలను. ఖచ్చితంగా ఒక 3 లేదా 4 ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ రిషబ్ పంత్ బ్యాట్ నుంచి ఖచ్చితంగా ఉంటాయి. అవుట్ ఆఫ్ 10 innings 3 or 4 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. 10 ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు వర్షం, ఇప్పుడు పర్త్లో కూడా లాస్ట్ 2 days వర్షం పడుతుందని చెప్పి అక్కడ ఉండే ఒక మిత్రుడు మార్నింగే నాతో చాట్ చేశాడు. సో Okay. మనం ఇన్నింగ్స్ అని చెప్పాను నేను, 3 అయితే ఉంటాయి. 3 innings ఉంటాయి. సార్ జురేల్ అండ్ సర్ఫరాజ్ కూడా ఉన్నారు కదా స్క్వాడ్ లో, మీరు ఎవరిని ఆడిస్తారు? సర్ఫరాజ్ ఆడిస్తారా, ధ్రువ్ జురేల్ ఆడిస్తారా? నేనైతే సర్ఫరాజ్ని ఆడిస్తాను. ఎందుకంటే మీరు జురేల్ని ఎందుకు తీసుకెళ్లారు? యాజ్ ఎ కీపర్ గా, బ్యాకప్ కీపర్ గా తీసుకెళ్లారు. అతను ఆ మ్యాచ్ లో బ్రహ్మాండంగా బాగానే ఆడాడు. కానీ మీరు ఫస్ట్ యూ ట్రై అవుట్ యువర్ ఒరిజినల్ ఆప్షన్. మీ ఒరిజినల్ ఆప్షన్ గా మీరు ఉండే వాళ్ళని ట్రై చేయండి. ట్రై చేసి అతను ఫెయిల్ అయితే అప్పుడు యూ గో ఫర్ ది బ్యాకప్ థింగ్. అతన్ని నేనైతే ప్లే సర్ఫరాజ్ ఆర్ రాహుల్. అంతేగాని స్ట్రైట్ అవే మీ స్పెషలిస్ట్ బ్యాటర్స్ పక్కన పెట్టేసి నేను జురేల్ కోసం నేనైతే వెళ్ళను. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ కూడా జరిగింది సార్, కానీ నాకు అక్కడ ఉన్న ఒక ప్రధానమైనటువంటి ఒక కంప్లైంట్ ఏంటంటే మన బౌలర్స్ అందరూ కూడా బ్యాక్ ఆఫ్ లెంత్ బౌలర్స్. ఎవరు కూడా ఆస్ట్రేలియన్ బౌలర్స్ వేసే లెంత్స్ మన వాళ్ళు వేరు. ప్రసిద్ధ్ కృష్ణ వేస్తే వేస్తాడేమో కానీ మిగిలిన ఎవరు కూడా బ్యాక్ ఆఫ్ లెంత్ బౌలర్సే. వీళ్ళని ప్రాక్టీస్ చేస్తే కన్నా ఆస్ట్రేలియన్ బౌలర్స్ని ఒక టూర్ గేమ్లో ఆడితే బెటర్ ఏమో అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ టేక్? అంటే మన వాళ్ళు యాక్చువల్గా మనకి ఇంట్రా స్క్వాడ్ మ్యాచే ఒకటి షెడ్యూల్లో పెట్టారు. మన వాళ్ళు ఎందుకు వద్దన్నారంటే ఇంజరీస్ అవుతాయని చెప్పి. కానీ తీరా చూస్తే ఏంటంటే అలాంటి స్క్వాడ్ మ్యాచ్ కాకుండా వాళ్ళే సరదాగా ఒక మ్యాచ్ ఆడుతుంటే, అన్అఫీషియల్ మ్యాచ్ ఆడుతూ దాంట్లో కూడా మనకి 3-4 ఇంజరీస్ అయినాయి. అదే అన్ఫార్చునేట్ థింగ్. వాట్ ఎవర్. అంటే వాళ్ళ బౌలర్స్ ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇలా మైండ్ గేమ్స్ లో వాళ్ళు అలాంటి బౌలర్లు కాకుండా మీరు అన్నట్టుగా డిఫరెంట్ లెంత్స్ వేసే బౌలర్స్ ని పెట్టి మనకి సరైన ప్రాక్టీస్ లేకుండా కూడా జాగ్రత్త పడతారు. సో అది దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని. కానీ నేను ఐఎమ్ ఆల్వేస్ ఫర్ హ్యావింగ్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్. ఇంత లాంగ్ టూర్ 5 టెస్ట్ మ్యాచ్లు ఉన్నప్పుడు స్టార్టింగ్ లోనే మీకు 2 మ్యాచ్లైనా మీరు ఆడాలి. సెంటర్ వికెట్ ప్రాక్టీస్ చేయాలి. నెట్స్ లో మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా మీకు నెట్స్ లో మీకు చుట్టూ ఫీల్డర్స్ ఉండరు, స్లిప్ లో ఫీల్డర్స్ ఉండరు.
అది దట్ ఈస్ ఆఫ్ నో వాల్యూ. సో అది ముఖ్యమే. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షెడ్యూలింగ్ కానీ తర్వాత మనకి వెంట వెంటనే సిరీస్లు ఉండడం, బ్రాడ్కాస్టర్ నుంచి వచ్చే ప్రెషర్, ఇవన్నిటి వల్ల మన చాలా గమ్మత్తైన సిచ్యుయేషన్ ఆడుతుంది. ముఖ్యంగా ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, దే ఆర్ ప్లేయింగ్ ఫ్రమ్ టెస్ట్ మ్యాచ్ టు టెస్ట్ మ్యాచ్. వాళ్ళు టెస్ట్ మ్యాచ్ లోనే వాళ్ళు అక్కడే ప్రాక్టీస్ గా వాడుకుంటున్నారు. సో దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. సార్ మీరు న్యూజిలాండ్ సిరీస్ స్కోర్ లైన్ అయితే కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేశారు 3-0 అని. అంటే అదర్ వే అరౌండ్. క్రికెట్ ఈస్ ఫుల్ ఆఫ్ సెంటిమెంట్స్ కదా. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఈ ఛానల్లోను రేపు పొద్దున్న మీ సొంత ఛానల్లో కూడా ఆస్ట్రేలియా ఎయిదర్ వైట్ వాష్ చేస్తుంది ఇండియాని, లేదా 4-0తో ఆస్ట్రేలియా గెలుస్తుంది అని చెప్పండి సార్. చిన్న రిక్వెస్ట్ అది. చెప్పాలా? ఎందుకంటే అది నేను ఐఎమ్ టోటలీ అగేన్స్ట్ సచ్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్స్ పూర్తిగా వ్యతిరేకం కాబట్టి నేను అసలు చెప్పను. అసలు ఈ సిరీస్ మీద నేను ఇక్కడే కాదు ఎక్కడ కూడా నేను ప్రిడిక్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది ఇట్ కెన్ గో ఐదర్ వే. ఇది ఎవ్వరు చెప్పలేని పరిస్థితి. ఆస్ట్రేలియా అంత స్ట్రాంగ్ గా లేదు, వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి, వాళ్ళ సెటప్ ప్రాబ్లమ్స్, మన సెటప్ ప్రాబ్లమ్స్ మనకున్నాయి. సో నేను ఎలాంటి స్కోర్ లైన్ ప్రిడిక్ట్ చేయను. ఐ రిఫ్యూజ్ టు ప్రిడిక్ట్. ఎందుకు? బికాస్ నాకు ప్రిడిక్ట్ చేసే పరిస్థితి కనబట్టలేదు. అక్కడ ప్రిడిక్ట్ చేయడం చాలా చాలా కష్టం ఏమవుతుంది అనేది. అంత ఇంట్రెస్టింగ్ సిరీస్, అంత పోటాపోటీగా జరుగుతుంది సిరీస్. చాలా బ్రహ్మాండంగా నాటకీయంగా పోటాపోటీగా జరుగుతుంది. వెన్ ఇండియా ప్లేస్ ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా హై డ్రామా ఉంటుంది. మనకి ఎప్పుడు తర్వాత కూడా మనం ఎన్నో సంవత్సరాల పాటు డిస్కస్ చేసుకునే షోల్డర్ బిఫోర్ ద వికెట్ అనండి, లేకపోతే మీరు ఇందాక చెప్పిన సచిన్ ఇన్నింగ్స్ ఆఫ్ వితౌట్ ఏ కవర్ డ్రైవ్, అలాంటివి ఎన్నో మనకి ఉండిపోతాయి. ప్రతి టూర్లో మనకి ఆస్ట్రేలియాలో చాలా ఈవెంట్ఫుల్ గా ఉంటుంది. అదొక్కడే చెప్తాను కానీ స్కోర్ లైన్ ఐ డోంట్ వాంట్ టు ప్రెడిక్ట్ అండ్ చేయలేను కూడా. నా పూర్తి నిస్సహాయతని వ్యక్తం చేస్తున్నా ఈ విషయం. అదే నేను 100% అగ్రీ చేస్తాను సార్. దేనికంటే మనం 4-0 వైట్ వాష్ 2 సార్లు అయిన తర్వాత 2-1 స్కోర్ లైన్ తో 2 సార్లు గెలిచాం. ఇది ఒక హై థ్రిల్లర్ మూవీ లాగా ఉంటది ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ అంటే. డెఫినెట్లీ ఎవ్రీ డే ఈజ్ ఏ న్యూ ప్యాకేజ్ లాగా ఉంటుంది. చూద్దాము. లెట్ us విష్ ఇండియా ఎ వెరీ వెరీ గుడ్ లక్. అండ్ మనకి ఈ సిరీస్ అసలు ఒక ఐపీఎల్ మన ఫ్యాన్స్ కూడా ఒక ఐపీఎల్ కి ఎదురు చూసినట్టు, లేకపోతే ఒక వన్డే వరల్డ్ కప్ ఎదురు చూసినట్టు ఈ బార్డర్ గాస్కర్ ట్రోఫీకి ఎదురు చూస్తుంది. ఇంత ఎక్సైట్మెంట్ ఓ టెస్ట్ సిరీస్ కి జనరేట్ అవ్వడం అనేది ఇటీవల కాలంలో ఎప్పుడు లేదు. ఎవ్రీబడి ఈస్ ఈగర్లీ అవైటింగ్ దిస్ సిరీస్. అదైతే నేను చెప్పలేను. అని ఒక్కడైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్, ఈ సిరీస్ ని గట్టిగా గెలిచి ఆ ఫైనల్ మాత్రం ఆడాలని కోరుకుందాం. ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ఫైనల్లో కూడా మళ్ళీ మనకి ఆస్ట్రేలియా జరుగుతుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను వీడని నేడని నేను అన్నట్టు అదే ఆస్ట్రేలియా మనం. సో అదే ఇప్పుడు మనకి ఇది ఛాలెంజ్ ఏంటంటే ఇండియన్ టీమ్ కి ఈ సిరీస్ గెలిచి, సిరీస్ మంచి మార్జిన్ తో గెలిచి యూ ప్లే డబ్ల్యూటీసీ ఫైనల్ అండ్ విన్ దట్. అప్పుడు ఈ న్యూజిలాండ్ తో ఎదురైన పరాభవాన్ని మనం పూర్తిగా మర్చిపోయేలా చేయాలి. అది ఇండియన్ టీం మీద ఉన్న పెద్ద ఎజెండా ఏంటంటే అదే. ఒక పని చేద్దాం సార్, అయితే మనకి దీన్ని ఏమంటారు, బాక్సింగ్ డే టెస్ట్ ముందు మిడ్ సిరీస్ ఒకటి చేద్దాము. మిడ్ సిరీస్ లో ఐఎమ్ రెడీ టు ప్రెడిక్ట్. మిడ్ సిరీస్ అప్పటికి మనకి ఏంటంటే వాళ్ళ స్ట్రెంగ్స్ కానీ వీక్నెస్ కానీ అన్ని తెలుస్తాయి. సో అప్పటికి మనం ఖచ్చితంగా రిజల్ట్ విషయంలో ఒక అభిప్రాయానికి రావచ్చు. మిడ్ సిరీస్ బాక్సింగ్ డే ముందర ఒక చిన్న సెషన్ పెట్టుకుందాము. అప్పుడు కొంతమంది ఫ్యాన్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాను నేను. చూద్దాం మరి. తప్పకుండా. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ కార్తిక్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. థ్యాంక్ యూ సో మచ్. బిజీ స్కెడ్యూల్లో కూడా కడపలో నాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.